మాధులత గారు ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మీ ద్వారా వినాలందండి. పవన్ అయ్యో! కళ్యాణ్ అదేంటండి? ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ! అంటే మొత్తం ఏపీ మంచిదే గదా! అది అసలు మీ ద్వారా విన్నాను ఒకసారి. ఎందుకంటే ఇదివరకు కలుసుకుని ఉంటారు మీరు. లేదండి. నేనెప్పుడు కలవలేదు. కలవలేదు. ఇప్పటి వరకు కలవలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు. మీకేమైనా చూసినంత వరకు ఎలా అనిపిస్తుందండి మీకు ఆయన డిప్యూటీ సీఎం? చాలా అంటే చాలా కృషి బీజేపీ చేశారు. చాలా పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల క్రితం నుంచి కూడా పట్టువదలని విక్రమార్కుడు అంటే పవన్ కళ్యాణే నా దృష్టిలో ఈరోజు. అంత బేతాళ కథలు కంటిన్యూస్ గా ఆయన పడ్డ పోరాటానికి అలా పైగా ఆయన చాలా సార్లు కూడా 2 పార్టీల మధ్యలో ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన చక్కటి సంధి కూడా చాలా ప్రశంసనీయం అండి. చాలా అంటే మెచ్చుకోవాలి. ఎంత ఒదిగి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీరు చాలా సార్లు ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ ఎక్కడ అధిష్టానం పిలిచినా కూడా తొందరపడకుండా తనకంటూ నా అనే స్వార్థాన్ని ఆలోచించకుండా ముందు ఒక చక్కటి వ్యవస్థ వస్తే చాలు ఆంధ్రాలో, అది తర్వాత సంగతి తర్వాత అనుకొని ఒక వ్యవస్థ కోసం ప్రజల కోసం తన స్వార్థం అనే ఒక విషయాన్ని ఆలోచించకుండా ఒక చక్కటి అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన ఒక ఫస్ట్ లక్షణం అది. నేను నాది అనేది ఉన్న వాళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకులు అవ్వకూడదు. నా మన నా పరివారం అంటే నా పిల్లలు భార్య అని కాదు ఇక్కడ. నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు, నా ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత నా ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, ఆ తర్వాత నా రాష్ట్రం, నా దేశం, ఇలా ఆలోచన ఉన్న వాళ్ళు కనుక రాజకీయాల్లో రావడం జరిగితే కొంచెం శాంతమైన రాజకీయాలు చూడడం జరుగుతుంది. ఇప్పుడంతా చాలా ఉత్కృష్టమైన రాజకీయం ఇదంతా. ఒకడి పైన ఒకడు, ఇంకోడి పైన ఇంకోడు, ఇంకోడి పైన ఇంకోడు, అలా ఆ పదవి కోసం పరుగులాడుతున్న ఒక ఆవేశపూరితమైన రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు కొంచెం మెత్తగా ఉంటే అమ్మా చూడడానికి హాయిగా ఉంటుంది. వాళ్ళు గెలిస్తే ఇంకా సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన అన్నారటండి వాళ్ళ నాయకులతో, హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది, నేను చాలా బాధ అనిపించింది, అసలు ఎందుకు ఓడిపోయిన నాకు తెలియట్లేదు అన్నారు. అదే మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి పార్టీ అసలు గెలిచిన అతను కూడా వేరే అధికార పార్టీలోకి వెళ్ళిపోయాడు, అయినా సరే మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ కుట్టారండి ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అలా తేడా మీకు తెలుస్తూ ఉంటుందండి దీన్ని బట్టి. అంటే ఓటమి అనేది రుచి చూసి దాని నుంచి పైకి లేచిన వారు పవన్ కళ్యాణ్ గారు. ఓటమిని రుచి చూసిన తర్వాత కూడా నిలకడగా ఉండగలగడం అనేది చాలా కష్టం. నిరాశ నిస్పృహ లేకుండా మళ్ళీ అలాగే నిరవధికంగా పనిచేయడం అనేది ఒక వ్యక్తి ఒక స్టేబుల్ అంటే నిలకడతనాన్ని చెప్తుంది. జగన్మోహన్ గారు అన్న ఒక విషయం నాకు ఇంకేదో గుర్తు చేస్తోంది. హిమాలయాలకు వెళ్ళాలనిపించిందంటే ఎక్కడో చదివా నేను. యేసుప్రభువు కూడా యేసుప్రభు అవ్వక ముందు ఆయన హిమాలయాలకు వచ్చారంట. ఇది ఒక కథ ఉంది, చాలా మంది ఒప్పుకోదలుచుకోరు కానీ ఆయన యేసుప్రభువు కింద మారక ముందు ఆయన హిమాలయాల్లోకి వచ్చి కాశ్మీర్ అంతా కూడా తిరిగి హిమాలయాల్లో మన గురువులతో కూడా చాలా ఉపదేశాలు తీసుకున్నారంట. ఆ విషయం బహుశా జగన్ గారికి తెలుసుంటుంది. అందుకే వారు కూడా అలా హిమాలయాలకు వెళితే మన గురువులతో అక్కడ వారు కూడా చక్కటి హితబోధ సద్బోధ చేయించుకుంటే తద్వారా హైందవత్వంలో ఉన్న నిలకడ పప్పం ఆయనకు వచ్చేదేమోనని తపన పడుంటారు. ఇప్పుడు మీకు అమ్మగా మీరు అంటే మీకు పిల్లలు ఉన్నారు మేడం, మీకు ఒక అమ్మకు విషయం అంటే విజయమ్మ గారి పరిస్థితి చూడండి. అబ్బాయి అమ్మో ఒకటి, అది షర్మిల అమ్మ ఒక పార్టీ, ఈ షర్మిల గారు వెళ్ళి ఓడించేసినట్టుగా నాకు అనిపించింది. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఒక తల్లి మనసు, విజయమ్మ గారి పరిస్థితి. చాలా చిక్కు ప్రశ్న వేస్తున్నారు. తల్లి మనసు వేరు, రాజకీయ తల్లి మనసు వేరు. అలాగండి, నేను తల్లి మనసుగా ఆలోచన, రాజకీయ తల్లి మనసు వేరు అనమాట. కాబట్టి రాజకీయ తల్లి మనసు కనుక్కోవాలంటే మీరు తెలివిగా నన్ను అడగడం ఏంటంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వచ్చాను కాబట్టి నేనేమైనా రాజకీయ తల్లినేమో అనుకుంటున్నారు మీరు. నేనే ఇంకా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్నాను. ఎల్కేజీ కూడా లేదండి, ఇంకా అడ్మిషన్ దొరకలేదు. ఇక్కడ క్రచ్లో ఉన్నాను నేను, ఇంకా క్రచ్లో ఉన్నాను. మీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే విజయమ్మ గారు రాజకీయ తల్లి గారు, వారినే మీరు అడిగి కనుక్కోవాలి. వారికి ఉన్నంత అనుభవం, ఎందుకంటే ఆవిడ ఒక మహారాజకీయ నాయకుడికి భార్య, అదే ఇంట్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి వదిన, దాని తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వారి తల్లి,
అత్తగారు ఆవిడ పోషించినన్ని రంగాలు నేను పోషించలేదు ఇంకా. అమ్మో. కాబట్టి నాకు దాని సమాధానం నా దగ్గర ఉందని నేను అనుకోవట్లేదు. నేను కూడా నేను మీ తల్లి మనసు అనుకున్నాను కానీ ఇంకొక రాజకీయ తల్లి, ఇంకొకటి రాజకీయం తెలిసిన తల్లి. అది నేను ఊహించలేదు మేడం. అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చూస్తే ఆయన సూపర్ 6 అని ఇద్దామని అనుకున్నారండి. తీరా చూస్తే అక్కడ డబ్బులు ఏం లేవు. సూపర్ 6 అనే ఏదో గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాను, బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పారు మాట. తీరా చూస్తే డబ్బులు అక్కడ ఏం లేవండి. తల్లికి వందనం అని చెప్పేవని చూస్తే, శ్వేతపత్రాలన్నీ చూస్తే పోలవరం లేదు, అమరావతి లేదు, ఇవన్నీ చాలా ఇబ్బందులుగా ఉందండి. ఇది ఊహించిన విషయమే. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎడాపెడా జగన్ గారు చక్కగా డబ్బులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన డబ్బులే కానివ్వండి, సెంటర్ పంపించిన డబ్బులే కానివ్వండి, మీరు కనుక పాత బడ్జెట్లు తీస్తే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు వారు పంపించిన డబ్బులే కానీ ఇవన్నీ కూడా మరి అక్కడ ఏమీ లేదు అని అంటే మరి ఎక్కడెక్కడ వెళ్ళిందో ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కష్టమే. మరి వారు అంత సులువు కాదు. కనీసం ఇప్పుడేదో ఈ బడ్జెట్ లో కాస్త ఇచ్చినందుకు ఏమైనా ఊరట కలగాలేమో పాపం. కాస్త ఇప్పుడు ఏదో అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు కదా. ఇంకంతే ఇక్కడ నుంచి మళ్ళీ అని ఇటుక పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకోవడమే. ఏం చేస్తాం చెప్పండి. ఒక్కొక్క రాష్ట్రానికి కొంతమంది ఇలా పట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు అలా తాగేస్తూ తినేస్తూ ఉంటారు. మన అభ్యుదయం పదంలో వెళ్ళాలంటే తప్పదు, మళ్ళీ కింద నుంచి పునాదులు వేసుకుంటూ రావాల్సి. నేను చంద్రవర్ధన్ గారిని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు మన రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా ప్రజలకు ఏం కావాలో ఒకసారి రూల్స్ పక్కన పెట్టాల్సి వస్తుందని ఆ విషయం లోకేష్ గారి విషయంలో చెప్పాను అన్నారండి. ఏంటని అడిగానండి. అడిగితే ఒక 25 క్యాండిడేట్స్కి మెడికల్ సీట్ రాలేదటండి. ఇమీడియట్గా 1 డేలో ఆయన ఏంటంటే వాళ్ళకి ర్యాంక్ ఈ అని ఇచ్చారటండి. వాళ్ళకి ర్యాంక్ ఈ అని ఇస్తే కుదరదు, మార్కులు ఇవ్వాలటండి. ఇమీడియట్గా ఈయనకి మార్కులు వేయించి పంపించారట. 25 మెడికల్ సీట్లు వచ్చినాయండి. ఎందుకంటే మీకు కూడా హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నానండి. అలాగే కువైట్లో ఆడ బాధపడుతుంటే వాళ్ళేమో ఆ బాధల నుంచి మళ్ళీ అతన్ని ఎక్కి రప్పించారట. అంటే అలాగే హెల్ప్ చేయాలి రాజకీయ నాయకులు అంటే, మినిస్టర్లు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ చూడకూడదని అన్నారండి లోకేష్ గారి విషయంలో. అయ్యా మీకు మాట చెప్తానండి. మీరు పేర్లు తీసుకుంటున్నారు, నేను పేర్లు తీసుకోదలుచుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ సివిల్ సర్వెంట్ అంటే బ్యూరోక్రాట్ అక్కడ రాజకీయ నాయకులకు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు, ఇలా నేను ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీ పనులు మానేసి నేను ఒక గూఢచారి కంపెనీని ఓపెన్ చేసుకుంటే తప్ప మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, అసలు ఇది ఎంతపాటి నిజము, ఇది ఎంతపాటి నిజం కాదు, ఫస్ట్ ఇక్కడి నుంచి విశ్లేషణ నేను మొదలు పెట్టాలి. కాబట్టి ఎవరెవరి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం రాజకీయ పరంగా. ఎందుకంటే ఏ రాజకీయ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చేటప్పుడు అది ఎంత పాడు నిజము అనేది నేను నా వరకు రూఢీ చేసుకుంటే తప్ప నేను దాని మీద విమర్శను చెప్పను. మరి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నామండి. ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వస్తున్నారండి. ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? మీరే చెప్పేశారు కదండి, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అంటే ఇందులోకి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయాక ఇంకే ఉంటుందండి. మళ్ళీ భవిష్యత్తుని కింద నుంచి తయారు చేసుకోవడం ఉంటుందండి. అవుతుందంటారా? అలాగా తయారు చేయగలరు అంటారా అని కేసీఆర్ గారు ఏదైనా చేసేసేటట్టుగా మాట్లాడతారు కదండి. ఒక కాల్పాలు ఒక చిన్న క్రోసింగ్ తోటి వారు కోవిడ్ ని ట్రీట్ చేసేస్తారు. మీకు తెలుసా, కొత్తలో అన్నారు కదా ఇలా అంటాను నేను, కోవిడ్ వెళ్ళిపోతుంది, సరిహద్దుల నుంచే వెళ్ళిపోతుంది, మా ఎమ్మెల్యే ఎంపీలు చాలు దాన్ని తరిమేస్తారు బయటికి అన్నారు. కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత క్రోసిన్ వేసుకుంటే తగ్గుతుందంట, ఎవరో సైంటిస్ట్ చెప్పాడని అన్నారు. కాబట్టి ఆయనకు చాలా శక్తులు ఉన్నాయి, విపరీతమైన శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులు ఉన్న కేసీఆర్ గారు ఏమో చేస్తారేమో, మళ్ళీ మొదలు పెడతారేమో. వారు వారి అబ్బాయి వారి కూతురు వాళ్ళందరూ చాలా పెద్ద గ్యాంగ్ కదండి, గ్యాంగ్ లీడర్, ఏమన్నా చేయొచ్చు వారు, మనకు చెప్పలేము.